నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలి పట్టణంలో శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. హార్వెస్ట్ ఇండియా అధినేత గంతిర సురేష్ కుమార్ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించి చెరువులను డ్రైనేజీని పరిశీలించారు. అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేట మునిగిన ప్రాంతాల్లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరదలకు పలు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోయాయని పేర్కొన్నారు. డ్రైనేజీలపై ఆక్రమణ ఉండటం వల్ల వరద నీరు పోయే పరిస్థితి లేదని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని డివిజన్లో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జికి ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేయడం జరిగిందని, అన్ని సక్రమంగా జరిగితే త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు గల్లా మాధవి, పలువురు అధికారులు, కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు వెస్ట్ ఈ నియోజకవర్గంలో నిన్న మొన్న ఒక వరదల వల్ల విపరీతమైన వాటర్ రావటం, చాలా ఇళ్లు మునిగిపోవటం, ముఖ్యంగా పేదవాళ్ళు అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి బాగా ఇబ్బంది జరిగింది. యాక్చువల్ గా మాధవి గారు ఆల్రెడీ వీటన్నిటిని తిరిగి ఉన్నారు. వారికి పూర్తి అవగాహన ఉంది. నాకు కూడా పూర్తి అవగాహన రావాలని చెప్పి నేను కూడా వచ్చి వాళ్ళ ఒకసారి అన్ని చూస్తా ఉన్నాం. కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలం అవన్నీ చేసే విధంగా, అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి. ఈ డ్రైనేజెస్ మీద పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవటం కానీ, వాళ్ళ తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది, అలా అని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి, అదేవిధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయటం ఎలా, ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తూ ఉన్నాం అధికారులతోటి. కాలువల్లో పూడికలు కానీ, లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి ఇది కానీ మొత్తం క్లీన్ చేసే విధంగా ఒక డ్రైవ్ లాగా చేసి ఒక డివిజన్ని ఆదర్శమైనటువంటి డివిజన్ లాగా చేశారు ఒక 3 daysలో. ఎందుకంటే లాస్ట్ 2 to 3 monthsలో అధికారులు మారకపోవటం కానీ, ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులంతా విజయవాడ వెళ్లాల్సి రావటం కానీ, వీటన్నిటి వల్ల కొన్ని మేము అనుకున్నంత ఫాస్ట్గా అవ్వలేదు. ఒకటి సరే మీరు అడిగారు కాబట్టి దీనికి మేము వచ్చిన వెంటనే, ఇది గత 30 సంవత్సరాల నుంచి గుంటూరు ప్రజల తీరని కళ. దాన్ని ఎలా చేయాలనేది డిపిఆర్లు కానీ అన్నీ రెడీ చేసాము. లోకల్ ల్యాండ్ యూటిలైజేషన్స్ కానీ, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ వర్క్ చేసి అన్నీ పంపించాం. నితిన్ గడ్కరీ గారు నాకు వర్బల్గా ప్రామిస్ చేశారు చేస్తున్నామని. అఫీషియల్గా సిగ్నేచర్ వచ్చాక బహుశా ఇంకో 1 to 2 weeksలో వస్తుందని అనుకుంటున్నాను. ఏమీ అడ్డంకులు జరగకపోతే అవి వస్తే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. బట్ ఎంత చేయాల్సిందంతా చేసాం మేము బ్యాక్గ్రౌండ్లో. నవ సమాజ నిర్మాణానికి పట్టభద్రుల ఓటు చాలా కీలకమని ఫారం 18 ద్వారా పట్టభద్రులంతా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తమ ఓటును నమోదు చేయించుకోవాలని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణానికి పట్టభద్రుల ఓటు చాలా కీలకమని ఫారం 18 ద్వారా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పట్టభద్రులు తమ ఓటు నమోదు చేయించుకోవాలని అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థిగా తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన కూటమి పెద్దలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని. మీ అందరూ కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లుగా ఫామ్ 18 ద్వారా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదే సందర్భంలో నాకు కూటమి అభ్యర్థిగా అవకాశం ఇచ్చినటువంటి కూటమి పెద్దలకి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఓటు అనేది మన బాధ్యత. ఆదర్శంగా మనం ముందు ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం. ఈ సందర్భంగా ఫామ్ 18లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ అందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాల్సిన అవసరం, ఆవశ్యకత
నవ సమాజ నిర్మాణానికి పునాదిగా మీ ఓటు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెనాలి పట్టణంలో శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ శుక్రవారం తెనాలి పట్టణంలోని 17, 18, 20, 30 వార్డులో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెనాలి పట్టణంలోని 16, 17, 20, 30 వార్డుల్లో తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా వార్డుల్లో చైర్పర్సన్ రాధికా రమేష్ పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డుల్లో ప్రధానంగా ఉన్న కలవట్లు, సీసీ రోడ్లు, కాలువల సమస్యలను త్వరలోనే పరిష్కరించాలని తెలిపారు. ప్రజలు వ్యర్థాలను కాలువలపైన, రోడ్లపైన పడవేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేసి పట్టణ శుభ్రతకు సహకరించాలని అన్నారు. పట్టణ సుందరీకరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు, కౌన్సిలర్లు దివి అనిత, అన్నం పెన్నారావు, దేశ యుగంధర్, ఎంహెచ్ఓ డాక్టర్ కేజీ నిర్మల, స్థానిక నాయకులు జొన్నాదుల మహేష్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి వార్డులో పర్యటించాము. అలానే ఈ వార్డు మెయిన్ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానీ సమస్య ఉంది, అది త్వరలోనే పరిష్కరిస్తాము. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ కాలువలో వేస్ట్ వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. సార్ మీరు గమనించండి, ఆ ఖాళీ స్థలాల్లో ఏ విధంగా ఒక చెట్లు ఎట్లా పెరిగిపోయి ఉన్నాయో వాటిల్లోని పాములు కానీ పురుగులు కానీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వాటి వల్ల మనం అనారోగ్యం పాలవుతాం. కాబట్టి ఆ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు ఎవరైతే చెట్లు పెరిగి ఉన్నాయో వాటిని క్లీన్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. మీరు కూడా గమనించి ఎలాంటి చెత్త కానీ ఎలాంటి వ్యర్థాలు కానీ ఇలా వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించండి. అలానే మీ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలంటే మనం బాధ్యతగా చేస్తేనే ఏదైనా. ఇప్పుడు ఆ కాలువలో ఇలాంటి వ్యర్థాలు వేయటానా ఆ దోమలు అనేది ఆ కలవటి దగ్గర ఆగిపోతున్నాయి. మెయిన్ కవర్స్ కానీ ఇలాంటివి అవి ఆగిపోతానా ఈ దోమలు అనేది ఉత్పత్తి అనేది పెరిగి ఆ దోమ కాటు వల్ల మనం ఎలాంటి అనారోగ్యం పాలవుతున్నామో మీ అందరికీ తెలిసిందే. అలానే మీరు కూడా మాకు సహకరిస్తారని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఇవన్నీ కూడా భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ప్రజలు ఉండాలంటే మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. దానికి జనాల్లో అవగాహన కలగజేయాలి. ఎన్నాళ్ళ నుంచో పేరుకుపోయిన వార్డుల్లోని ఈ డ్రైనేజీ సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, కలవట్ల సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ ఎప్పుడైనా స్థలాలు అలా ఖాళీగా పడిపోయి ఉంటే వాటిలో చెత్తాచెదారం పేరుకుపోయి జనాలకి ఇబ్బంది కలిగించే విధంగా దోమలు పెరిగిపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించడం కోసం స్పెషల్ డ్రైవ్గా ప్రతిరోజు ఒక్కొక్క 4 వార్డులు కలిపి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ పాల్గొని ప్రతి రోడ్డుకి మేము పర్సనల్గా విజిట్ చేస్తూ అక్కడ ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని స్పాట్లో అక్కడికక్కడే దానికి పరిష్కార మార్గాన్ని వీలైనంత వరకు వెతకడం జరిగింది. అలాగే పరిష్కారం అప్పటికప్పుడు కాని పరిష్కారాలు ఏమైనా ఉంటే అవి అన్నీ నోట్ చేసుకొని చైర్మన్ గారు ఖచ్చితంగా వాటినన్నిటి పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఉన్నారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్వచ్ఛతా హీ సేవ 2024లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన చైర్మన్ మేడం గారు 16వ వార్డుకి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్కడైతే చెత్త చెదారాలని పేరుకుపోయినాయో అవన్నీ క్లీన్ చేయించడం, ఈ డ్రైన్లన్నీ క్లీన్ చేయించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ప్రజలకు ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు చెత్త అనేది కాలువలో వేయడం వల్ల మనకే ఈ దోమలు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఈ దోమలు పెరుగుతున్నాయి అని చెప్తున్నారు కానీ వాటిని నివారించడానికి మాత్రం మీరు అందరూ కూడా ఎలాంటి చర్యలు అనేది తీసుకోవట్లేదు. మీరందరూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాలు కోరుకుంటున్నారు. పేదల పెన్నిదిగా హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తిరి సురేష్ కుమార్ వారి సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి గుండెల్లో నిలిచిపోయారని, ఆయన మరిన్ని జన్మదినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్దపల్లి నాగరాజ్ పేర్కొన్నారు. హార్వెస్ట్ ఇండియా అధినేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తిరి సురేష్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎస్ఎన్ఆర్ టీం ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా తెనాలి చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అదేవిధంగా అంగలకూతులోని స్వధార్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేకులు కట్ చేశారు. అనంతరం తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ తనకున్న దాంట్లో పేదలకు, అనాథలకు, వితంతువులకు, వృద్ధులకు సురేష్ కుమార్ సహాయ సహకారం అందిస్తున్న గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
సురేష్ కుమార్ తనయుడు డాక్టర్ డేవిడ్ యశ్వంత్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న నాగరాజు, ఎస్ఎన్ఆర్ టీంను, కేఎస్కే టీంను అభినందించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాట్లాడుతూ సేవకు మారు పేరు కత్తెర సురేష్ కుమార్ అని పేర్కొన్నారు. ఆయన ఎందరినో ఆదుకున్నారని, ఆయన చేసిన సహకారం వల్ల ఎంతోమంది లబ్ధి పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మూరు ఆయిల్, అత్తోట శ్యామ్, నలుకుర్తి రమేష్, పిడపర్తి రవి, రావూరి సతీష్, మేకల సురేష్, సంపత్, మైలా భాను, జ్యోతుల బాబీ, రావూరి సతీష్, పరంజ్యోతి, శివలూరు రవి, రజని, వీరాంజనేయులు, దిలీప్, బాలశౌరి, వరనాగేంద్ర, కేఎస్కే టీం సభ్యులు పాల్గొన్నారు. హార్వెస్ట్ ఇండియా అధినేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కత్తెర సురేష్ గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా గొప్పగా తెనాలి ప్రాంతంలో ఎప్పుడు కూడా జరుగుతాయి. హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ గారు మాకైతే కారణ జన్ముడు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వరద బాధితుల్లో కూడా బాధితులకి సహాయార్థం దాదాపు 10,000 కుటుంబాలకి ప్రతి అవసరం తీర్చినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి కత్తెర సురేష్ గారు. అలాంటి వ్యక్తి జన్మదినాన్ని చాలా సంతోషంగా జరుపుకోవటం, ఆయనకి ఒక కులంలో కానీ, ఒక మతంలో కానీ, ఒక ప్రాంతం కానీ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్నేహితులుగా చిన్నప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభిమానిస్తూనే ప్రతి ఒక్కరు ఆయనతోనే మరి ఈ సేవా కార్యక్రమంలో భాగస్తులే పనిచేస్తూ ఉన్నారు. ఆ మహానుభావుడు నిజంగా మంచి మనిషి. ఆ మనిషికి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండే విధంగా జీవించాలని మనసారా దేవుణ్ణి నేను కోరుకుంటా ఉన్నాను. అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు ఈ విధంగా జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆయన మీద అభిమానంతో, ఆయన మీద ఇష్టంతో, ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉంటే పేదలందరూ బాగుపడతారనే విధంగా వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గొప్ప సంతోషకరమైనటువంటి రోజు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వారసుడు, అలాగే కృష్ణమాది గారి వారసుడు కత్తెర సురేష్ గారు పుట్టినరోజు ఈరోజు చాలా గొప్పదని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధనలో ఈరోజు కూడా సేవా దృక్పథంలో ఆశయ సాధనలో ముందుండి నడిపిస్తున్నటువంటి హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ గారు ఈరోజు పుట్టినరోజు అవడం, సేవా కార్యక్రమాలలోనే దాన్ని వారి యొక్క జన్మదినోత్సవాల్ని సేవా కార్యక్రమాలతోనే ప్రారంభించడం అనేది చాలా గొప్ప రోజు. ఆ విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు సుధపర్ నాగరాజు గారు కూడా ఈరోజు నేను వారిని అభినందిస్తున్నాను. హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ గారు స్థాపించారు, ముందు తీసుకెళ్తా ఉన్నారు. ముందు తీసుకెళ్లే క్రమంలో అనేకులు వాళ్ళ బాటలో ముందుకు నడుస్తూ ఉన్నారు. వారు తెనాలి ప్రాంతమే కాదు, గుంటూరు ప్రాంతమే కాదు, ఆయన ఉన్నటువంటి ఏ పరిసర ప్రాంతాల్లోనైనా సేవే లక్ష్యంగా భావించుకున్నటువంటి వ్యక్తి హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ గారు. ఎంఆర్పీఎస్ నాయకుడుగా, కృష్ణమాది గారి వారసుడుగా ఎంఆర్పీఎస్ తరఫున కత్తెర సురేష్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖరీఫ్ సీజన్లో వరి పంట సాగు చేసే రైతులు తెగుళ్లు, బ్యాక్టీరియాల పట్ల అప్రమత్తంగా ఉండి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెనాలి మండల వ్యవసాయ శాఖ అధికారి జి ప్రేమ్సాగర్ తెనాలి మండల రైతాంగానికి పలు సూచనలు చేశారు. తెనాలి మండల వ్యవసాయాధికారి జి ప్రేమ్సాగర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పంట సాగు చేసే రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలని అన్నారు. పంట నమోదు చేసుకున్న రైతులు ఈకేవైసీ చేసుకోవాలని తెలిపారు. మండలంలో 7,414 ఎకరాలకు వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లిందని నివేదిక పంపించడం జరిగిందని, విడతల వారీగా పంట నష్ట పరిహారం రైతులకు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వరి పంట 65-50 రోజుల్లో ఉన్నది. బ్యాక్టీరియాకు ఎండు తెగులు ఎక్కడైనా సోకినట్లయితే, అంటే పైనుంచి చిన్న చిన్న మచ్చలు వచ్చినచో దీనికి మందు లేదు. కావున నీళ్లు తీసేసి యూరియా వేయకుండా పొటాష్ ఒక 15 కేజీలు వేస్తే సరిపోతుంది. ఏదైనా తెగుళ్ళు, మచ్చలు, ఇచ్చలు, ఎందుకంటే వర్షం వచ్చింది కాబట్టి కార్బనిజం అనే మందును, డావిస్టిన్ అనే మందును పిచికారీ చేసించో కూడా తెగుళ్ళ నుంచి నివారణ చేసుకోవచ్చు. కేంద్రం వాళ్ళు మొత్తం వెరసి 17,630 ఎకరాలు మన మండలంలో ఈ పంట చేస్తున్నారు. వ్యవసాయ శాఖ తరపున విజ్ఞప్తి ఏంటంటే, మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవడను. పంట నష్ట పరిహారము 7,419 ఎకరాలకు రాశాము. 4,160 మంది రైతులు ఇచ్చారు. కొద్ది కొద్దిగా పడుతున్నాయి. కొందరికి మెసేజ్లు వస్తున్నాయి, మీకు మీ అకౌంట్కి ఆధార్ లింక్ కాలేదు కాబట్టి డబ్బులు పడలేదని వస్తున్నాయి. ఇది బ్యాంక్ మేనేజర్ వాళ్ళు NPCI ఆధార్ లింక్ చేయాలి. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు చేసామని చెప్తుంటారు, కానీ క్షుణ్ణంగా ఓపికతో మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి NPCI కానీ
లేకపోతే ఆధార్ లింక్ కానీ ఈ రెండు చేయించుకుంటే మీ డబ్బులు మీకు జమ అవుతాయి. ప్రతి మంగళ బుధవారాల్లో డిసెంబర్ దాకా ప్రతి వారం పొలం పిలుస్తుందనే కార్యక్రమం జరుగుతుంటుంది. కాబట్టి ఆయా గ్రామాల్లో షెడ్యూల్ ఇచ్చున్నాము. రైతు సోదరులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎఫ్పీటీసీ గారు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పొలం పిలుస్తుందనే కార్యక్రమాన్ని మంగళ బుధవారాల్లో ఉదయం ఒక విలేజ్, మంగళవారం మధ్యాహ్నం ఒక విలేజ్, బుధవారం ఉదయం ఒక విలేజ్, మధ్యాహ్నం ఒక విలేజ్ జరుగుతుంటుంది. తెనాలి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల అందుబాటులో తీసుకొచ్చిన మన తెనాలి యాప్ నందు నియోజకవర్గ ప్రజలు తమ విద్యుత్ సమస్యలను పేర్కొంటే సత్వరమే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి తెలియజేశారు. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మన తెనాలి యాప్ నందు 16 శాఖలకు సంబంధించిన అధికారులు నిరంతరం సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. విద్యుత్ సమస్యల పట్ల యాప్లో పొందపరచవచ్చని తెలిపారు. పురపాలక సంఘ పరిధిలోని వీధి లైట్లను పురపాలక సంఘం పర్యవేక్షిస్తుందని, విద్యుత్ శాఖ పరిధిలోని కాదని ఆయన వివరించారు. తెనాలి విద్యుత్ వినియోగదారులకు అందరికి కూడా నమస్కారం అండి. తెనాలి మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో మన తెనాలి యాప్ అని 24న మినిస్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టారు. ఈ తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి తెనాలి మున్సిపాలిటీ, రూరల్ తెనాలి, కొల్లిపర మండలాలు వస్తాయి. వీటిలో ఉన్నటువంటి వీటి ద్వారా వీటిలో ఎవరికైనా పబ్లిక్కి ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఈ యాప్ ద్వారా తెలియజేస్తే దాన్ని సంబంధిత అధికారులు కానీ డిపార్ట్మెంట్ వారు కానీ దానిపైన చర్య తీసుకుని పరిష్కరిస్తారు. విద్యుత్ దీపాలు సరిగ్గా కొన్ని చోట్ల పనిచేయట్లేదు అనే ప్రాబ్లంనే మెన్షన్ చేశారు. అది మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మన వినియోగదారులందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని వారికి ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు మా స్టాఫ్, ఏఈలు, ఏడీలు, సిబ్బంది ఎప్పటికప్పుడు అటెండ్ అవుతూ ఉంటాము. మన తెనాలి యాప్ ద్వారా కూడా మీరు తమ సమస్యలను పోస్ట్ చేస్తే కనుక వాటి మీద కూడా చర్య తీసుకుంటాము అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నమస్తే. భారత రాజ్యాంగం అందించిన రిజర్వేషన్లు పరిరక్షించుకునేందుకు ఈ నెల 29వ తేదీన తెనాల్లోని ఐక్యానగర్లో గల పొట్టిశ్యాములు కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి మాలా సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు, ఉద్యోగులు, మేధావులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆ సమావేశాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. శుక్రవారం తెనాలి ఐతానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి డివిజన్ జేఏసీ, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన తెనాలి ఐతానగర్లోని పొట్టిశ్యాములు కమ్యూనిటీ హాల్ నందు జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో న్యాయవాదులు, ఉద్యోగస్తులు, మేధావులు, పట్టభద్రులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షణవాదులు పాల్గొని రాజ్యాంగ పరిరక్షణ సూచన అందజేయాలని అన్నారు. ఈ సమావేశంలో మాల ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యల గురించి, మాల నాయకుల నామినేట్ పదవుల్లో సపోర్ట్ చేసే అంశం గురించి చర్చించడం జరుగుతుందని అన్నారు. తెనాల్లో మాదిగల ఆత్మీయ సమావేశంలో మందా కృష్ణ మాదిగ మాలపై చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో చర్చించడం జరుగుతుందని అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేసి భవిష్యత్తు కార్యాచరణ గురించి సూచనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దళిత హక్కుల సేవా సమితి అధ్యక్షుడు బండికల్ల బుల్లయ్య, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయవాది బేతాళ ప్రభాకర్, అంబేద్కరిస్ట్ ఎండ్రబాటి అశోక్ కుమార్, నాయకులు కారుమంచి రవికుమార్, పిల్లి వాసు, కనపర్తి అబ్రహాం లింకన్, కంచెల కోటేశ్వరరావు, హైకోర్టు అడ్వకేట్ కనపర్తి సాల్మన్ రాజు, సుందర్ సునీల్, తమనం భూషణం, కారుమంచి సునీల్, సందీప్, బొనిగల ప్రదీప్, కంచెల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. రేపు ఆదివారం జరగబోయే ఈ సమావేశానికి మీరందరూ ఆహ్వానితులు. మాలవారు అనేవారు తప్పకుండా రావాలి. మన ఐక్యతే మనం తీసుకునే యాక్షన్ ప్లాన్కి చాలా బలం చేకూరుతుంది. కాబట్టి అందరూ ఆ రోజు కలిసి మనం అందరం ఒక యాక్షన్ ప్లాన్ అనేది నిర్మించుకుని, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్దాం. రేపు మనం చేసే పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటికి సంబంధించిన విషయాలని మనం ఎదుర్కొనేందుకు అవసరమైన మెకానిజంని డెవలప్ చేసుకుందాం. జై భీమ్, జై మాల. జై భీమ్. నా పేరు బండికల్ల బుల్లయ్య, కట్టివరం మాది. అయితే దళితుల రిజర్వేషన్ల పైన జరుగుతున్నటువంటి ఒక మాల జాతిని అణగదొక్కేటువంటి కార్యక్రమం ఎస్సీల పట్ల అప్లై చేయకుండా 1950వ సంవత్సరం నుంచి తొక్కటం అనేది జరుగుతూ ఉంది. లేదా సిక్కు మతం కానీ, జైను మతం కానీ అలాంటి వారు కనుక ఎవరైనా ఉంటే ఎస్సీ రిజర్వేషన్లు చెల్లదు అని చెప్పేసి ఆ పేర స్పష్టం చేసింది.
ఏంటి ఈ యొక్క రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఏమో పేర అయితే ఉందో 3వ పేర అది 341 ఆర్టికల్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని తీసివేయండి అని మాల మహానాయకులు మాల మహారాజులు ఆ రోజున ప్రధానమంత్రి గారిని కలిస్తే వారు అంగీకరించి పార్లమెంట్లో తీర్మానం కూడా చేయటం జరిగింది. బీజేపీ ఒక అజెండాని దళితుల పైన అప్లై చేయటం సాగించింది. ఏంటి అంటే దళితులు పైకి రాకూడదు, మాలల పైకి రాకూడదు, ఈ మాలా మాదికలను వేరు చేసి మనం లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి ఆజ్యం పోసిన వాడు చంద్రబాబు నాయుడు అయితే దాన్ని మోడీ అవలంబిస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క అంశాన్ని చేస్తే ఒక 2004లో సుప్రీంకోర్టు ఈ విభజన చెల్లదు అని ఇచ్చింది. నేను మీకు ఇదిగో ఈ సభాముఖంగా చెప్పేదంటే మీరందరూ ఏకీకృతం అవ్వండి, మీరందరూ ఉమ్మడిగా రండి, ప్రతి విషయం నాది అన్నటువంటి భావన కలిగి మీరందరూ ఎప్పుడైతే ముందుకు వస్తారో అప్పుడే ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఏ రాజకీయ పార్టీ నాయకునైనా కూడా మనం శాసించవచ్చు అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క వర్గీకరణని ఆపాలని చెప్పేసి దీని మీద తెనాలి చేసి 29/9/2024 ఆదివారం పొట్టిస్వాముల పార్క్ ఐతనగర్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం 3 గంటలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఎజెండా ఏంటంటే ప్రభుత్వ వివిధ కార్యాలయాల్లో మాల ఉద్యోగులను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న అంశాలపై చర్చ. మాదిగల ఆత్మీయ సమ్మేళనం మందకృష్ణ గారు రావడం, అక్కడ మాలలపై ఆయన విషంగక్కి శత్రువులుగా చిత్రీకరించిన అంశాలపై కూడా రేపు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా మాట్లాడటం జరుగుతుంది. అలాగే సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు మాలలకు న్యాయం జరిగే విధంగా మాల ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివేదిక సమర్పించడంపై చర్చ మరియు వారి ద్వారా మనకు న్యాయం జరిగే విధంగా చర్చ జరుపుకుంటాం. ఉద్యమకారులు, అంబేద్కర్వాదులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షణవాదులు, మానవతావాదులు అలాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఒక భవిష్యత్తు కార్యాచరణ మీద మరి తెనాలి డివిజన్ జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరపున మరి 29వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం మరి 3 గంటలకు ఒక కార్యాచరణను మరి ముందుకు తీసుకెళ్తూ మరి జేఏసీ తరపున రాబో రోజుల్లో ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఎలాగ ప్రతిఘటించాలనేటువంటి అంశాల మీద చర్చాగోష్ఠి నిర్వహిస్తూ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ కార్యక్రమానికి ప్రధానంగా న్యాయవాదులు, ఉద్యోగస్తులు, విద్యావేత్తలు, పట్టభద్రులు, మేధావులు, సామాజికవేత్తలు, ఉద్యమకారులు, అంబేద్కర్వాదులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షణవాదులు, ఈ రోజున వివక్ష ఎదుర్కొంటున్నటువంటి సమూహాలు ఎక్కడైనా సరే గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఈ ఏదైతే కులాలు డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటూ అన్టచబుల్ ఎదుర్కొంటూ ఉంటా ఉన్నాయి. సరైనటువంటి ఎటువంటి ప్రణాళికలు లేకుండా భారతదేశంలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేటువంటి చేయటం మరి అమానుషం. ఏదైతే సుప్రీంకోర్టులో పూర్తిగా దీని మీద ఒక నివేదిక అనేటువంటిది సమర్పించకుండా ఏమీ జరగకుండా ఈ రోజున ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ తీసుకురావడం జరిగింది. దుగ్గిరాల మండలం రైతులు పంట నమోదుకై ఈకేవైసీ చేయించుకోవాలని దుగ్గిరాల మండల వ్యవసాయాధికారిని పి శిరీష సూచించారు. దుగ్గిరాల మండల వ్యవసాయాధికారిని పి శిరీష శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దుగ్గిరాల మండలం రైతులు పంట నమోదుకై ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. దుగ్గిరాల మండలంలో సుమారు 22,000 ఎకరాల్లో వరి, మినుము మరియు ఇతర కూరగాయ పంటలు, అరటి, పసుపు ఇవన్నీ కూడా పండించడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా పంట నమోదు ప్రక్రియ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ పంట నమోదు చేయించుకున్నటువంటి రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. మనం ఈకేవైసీ చేయించుకున్నట్లయితేనే రేపు ప్రభుత్వం నుంచి అందించేటటువంటి పంట నష్ట పరిహారం కానీ, ఇన్సూరెన్స్ కానీ, ధాన్యం కొనుగోలు కానీ, ఏ ఇతర లబ్ధి చేకూరాలన్నా కానీ పంట నమోదుకు ఈకేవైసీ అనేది తప్పనిసరి. వాళ్ళ ఆధార్ కనుక మొబైల్కి లింక్ అయ్యి ఉంటే మనం ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఇంకా మిగిలిపోయినటువంటి రైతులు అంటే ఓటీపీ రాక, మొబైల్ లింక్ కాక అటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు సాగు చేస్తున్నటువంటి గ్రామంలో సంబంధిత రైతు సేవా కేంద్రంలో విఏఏని సంప్రదించి తప్పనిసరిగా రేపు సాయంత్రం లోపు ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని మోసగించి సైబర్ నేరగాళ్లు 19,80,000 రూపాయల నగదును కొట్టేసిన సంఘటన దుగ్గిరాల మండల గ్రామం ఏమన్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే ఈ నెల 24వ తేదీన గ్రామానికి చెందిన ఎం వంశీ జ్వాల రామలింగేశ్వర్ అనే సాఫ్ట్వేర్ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఫోన్ చేస్తున్నామని, అతని నెంబర్ను బ్లాక్లో పెడుతున్నామని, అతనిపై మనీ లాండరింగ్, డ్రగ్స్ ట్యాంపరింగ్ కేసులు ఉన్నాయని ఆంగ్లంలో మాట్లాడి బెదిరించినట్టు యువకుడు తెలిపాడు.
సైబర్ నేరగాళ్లు 24 గంటల పాటు ఆ యువకుడిని బెదిరించి వీడియో కాల్లోనే ఉండాలని, తమతో తప్ప ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడకూడదని షరతులు విధించారని ఆ యువకుడు తెలిపారు. మరుసటి రోజు మధ్యాహ్నం 4 గంటల వరకు వీడియో కాల్లో ఉన్న అగంతులు సాయంత్రం తమ డబ్బును తిరిగి మీ ఖాతాలో జమ చేస్తున్నట్టు యువకుడితో చెప్పి కాల్ కట్ చేశారు. ఎంతకీ నగదు రాకపోవడంతో బాధితుడు తొలుత గుంటూరు సైబర్ క్రైమ్ పోలీసులకు వారి సూచనల మేరకు దుగ్గ్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఈ మేరకు కేసు నమోదైనట్లు వంశీ జ్వాల చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి రాంగ్ కాల్స్పై అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. నమస్కారం అండి, నా పేరు వంశీ జ్వాల. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ట్యూస్డే అనమాట 24th మధ్యాహ్నం నాకు ఒక టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాల్ వచ్చి మీ నెంబర్ మీద ఫ్రాడ్ మెసేజెస్, హెరాస్మెంట్ మెసేజెస్ వెళ్తున్నాయని చెప్పి పబ్లిక్కి వాళ్ళు ఒక నెంబర్ చెప్పి ఈ మీ నెంబర్స్ అన్ని బ్లాక్ చేస్తున్నామంటే, లేదు నేను గట్టిగా అపోజ్ చేశాను. వాళ్ళని గట్టిగా అపోజ్ చేసి కాల్ కట్ చేస్తుంటే వాళ్ళు నా డీటెయిల్స్ చెప్పారు. డీటెయిల్స్ చెప్పంగానే ఇమీడియట్గా వాళ్ళకి వీళ్ళకి నా డీటెయిల్స్ తెలుసు అని కనుక్కుందామని కాల్లో ఉండి నేను మళ్ళీ గట్టిగా అడిగితే వాళ్ళు ఇలా జరిగింది, మీ అథెంటికేషన్ లేకుండా ఎలా జరిగిందంటే నాకు తెలియదు, మీరు ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే మా పెదనాన్నగారు మాతో మాట్లాడుకోగా అసలు కాల్ కట్ చేస్తుందని చెప్తే మళ్ళీ ముంబై రమ్మంటే పోలీస్ స్టేషన్కి నేను అప్పటికి వాళ్ళకి నాకు కొన్ని డౌట్స్ వస్తాయి కదండి. జనరల్గా నేను డౌట్స్ వచ్చి నేను ఇమ్మీడియట్గా నేను రాను, నేను నా వర్క్ ఇది ఉంది, నేను రానని గట్టిగా అబ్జెక్షన్ చేశాను. అబ్జెక్షన్ చేసిన తర్వాత వీటి వల్ల మీ ఫ్యామిలీ ఇవన్నీ మీ పోలీసులు వస్తే నీకు 18 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, తర్వాత ఈ లోన్ అమౌంట్స్ కట్టుకోవాలి నువ్వు, మళ్ళీ మీ ఫ్యామిలీ రెప్యుటేషన్ పోతుంది, నీ జాబ్ పోతుంది, ఇన్ని రకాలుగా నన్ను మైండ్లోకి పడేసరికల్లా నాకు ప్రతిదీ బ్యాంక్ వెళ్ళానంటే ఆడియో నన్ను మాట్లాడనీయకుండా వాళ్ళే ఆడియోలో ఉండి వాట్సాప్లో మెసేజ్లు చేస్తూ ఇది 24వ తారీఖు వచ్చిందండి. 20 మధ్యాహ్నం వచ్చింది. మధ్యాహ్నం నుంచి నాకు పోలీస్ కస్టడీ అని 25 సాయంత్రం 3:40 దాకా వాళ్ళు నాతో వీడియో కాల్లో ఉన్నారు. మధ్యలో ఇమీడియట్గా కాల్ వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. మీకోసం చేసిన డిపార్ట్మెంట్ అంటే మీ చేతిలో ఉండని గట్టిగా నన్ను గదివి వాళ్ళు మళ్ళీ పోలీసు ఇదిగా మొత్తం డిపార్ట్మెంట్ ఇదిగా చేశారు నన్ను. అసలు 19.5 లక్షల దాకా నా దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చేసారండి మొత్తం అమౌంట్. నేను ఎమ్మటే సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేశాను. అంటే ఏ పరిధిలోకి రాపేసరికి ఇమీడియట్గా నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసి సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయించాను, సబ్మిట్ చేశాను. వాళ్ళకి సైబర్ క్రైమ్ వాళ్ళకి మొత్తం జరిగింది వివరంగా చెప్తే వాళ్ళు కూడా బాగా సహకరించి ఎమ్మటే ఇమీడియట్గా అక్నాలెడ్జ్మెంట్స్ రైజ్ చేసి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. ఆ తర్వాత బాగా సహకరించారు వాళ్ళు. మళ్ళీ దుగ్గిరాల పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న రాత్రి వెళ్ళంగానే నిజంగా ఎస్ఐ వెంకట్ గారు మాత్రం మొత్తం పోలీస్ స్టేషన్ మొత్తం చాలా ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ లాగా అనిపించింది మా మొత్తానికి. దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన కోటిపల్లి ఆదిలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 51,300 రూపాయల చెక్కును తెలుగుదేశం పార్టీ నేతలు ఆమెకు అందజేశారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన కోటిపల్లి ఆదిలక్ష్మికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వైద్య ఖర్చు నిమిత్తం 51,300 రూపాయల చెక్కుని శుక్రవారం మండల తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేశమనేని శ్రీఅనిత, మండల ప్రధాన కార్యదర్శి తాళ్ళ అశోక్ యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షులు కాబోతు దేవదాసు, ఎంపీటీసీ సభ్యులు పసుపులేటి సాయి చైతన్య, గేరా నిర్మల, కొమ్మూరి బుల్లబ్బాయ్, కాసనేని కృష్ణ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన కోటిపల్లి ఆదిలక్ష్మి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్షరాల 51,309 రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రజల కష్టాలు ఆరోగ్య పరిస్థితి బాగుంది కుటుంబాలకి, నిరుపేద కుటుంబాలకి ఆర్థిక స్వావలంబనగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి అండగా ఉండటం కోసం ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ వరదలో కష్టాల్లో ఉన్న వరద బాధితులకి అండగా ఉండటం జరిగింది. మంచి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రజాప్రభుత్వంలో అందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు, థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో కోటిపల్లి ఆదిలక్ష్మి గారికి ఆరోగ్యపరంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 51,000 రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. 100 రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ సహకరించాలని ప్రజలందరినీ కోరుతున్నారు. కుటుంబ విషయంలో చోటు చేసుకున్న వివాదాన్ని రాజకీయం చేస్తూ పోలీసులు తన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండల కేంద్రమైన దుగ్గిరాలకు చెందిన నాగరాజ్ నాయక్ మీడియాని ఆశ్రయించారు. మంగళగిరి నియోజకవర్గం కొండపల్లికి చెందిన వెంకటరమణ నాగరాజులకు 2016లో వివాహం అయింది. కాగా తరచుగా వీరిద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకుంటూ ఉండేవి.
దీంతో వెంకటరమణ అన్నయ్య ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ తనపై ఉద్దేశపూర్వకంగా దాడుకు పాల్పడుతున్నాడంటూ నాగరాజు ఆరోపించారు. తన భార్య చేత కేసులు పెట్టిస్తూ తన ఆస్తిని రాసేవారంటూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. భార్య బాధితుడిగా తన సమస్యను కోర్టు ద్వారా పరిష్కరించుకుంటానని, సివిల్ విషయంలో పోలీసుల జోక్యం ఏమాత్రం సరికాదంటూ తమ సమస్యను మీడియాకు వివరించారు. నా పేరు మునవత నాగరాజు నాయక్, మాది నూతకి గ్రామం, మంగళగిరి మండలం. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తలు గొడవలు ఉన్నాయి మాకు. కాబట్టి నా భార్య అయిన వెంకటరమణ అబ్బాయి కొండపల్లి ఆవిడ కొన్ని కారణాల వల్ల ఇద్దరం విడిపోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను పెళ్ళి అయింది నాకు 2016 అక్టోబర్ 6వ తారీఖు నాకు మ్యారేజ్ అయిందండి. ఈ మధ్యకాలంలో ఆవిడ నాకు ఇప్పుడు సంవత్సరం నుంచి విడిపోవడం జరిగింది. అంతకుముందు కూడా నన్ను చిన్న చిన్న సిల్లీ కారణాల వల్ల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అయితే పోలీసు వారు ఈ సివిల్ మ్యాటర్ని తీసుకుపోయి పర్సనల్ మ్యాటర్గా తీసుకొని నన్ను ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సివిల్ మ్యాటర్ని పోలీసులు పర్సనల్గా తీసుకొని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సో నేను చెప్పాను, ఎప్పుడు కూడా అమ్మాయిని విడిపోతాను, నాకు అవసరం లేదు, నాకు ఇబ్బందులు పెడుతున్నావు అని చెప్పేసి నేను పలుసార్లు చెప్పడం జరిగింది. నేను వైసీపీలో పార్టీలో తిరిగాను ఆర్కే గారితో పాటు. ఆర్కే గారితో పాటు తిరిగినప్పుడు కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి నేను టీడీపీలో జాయిన్ అయ్యాను. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత లోకేష్ గారు నాకు చాలా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఆయనకి మెసేజ్ చేసేవాడిని, సార్ ఇక్కడ ఇదిగో ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇదిగో ఇంత వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అనగానే లోకేష్ గారికి మెసేజ్ చేయగానే విత్-ఇన్ సెకండ్స్లో లోకేష్ గారు రెస్పాండ్ అయ్యటం జరిగేది. బూతులు మాట్లాడటం జరిగింది, నన్ను తిట్టి ఫోన్లు చేసి తిడటం జరిగింది. వీళ్ళ అన్నయ్య కూడా నన్ను పెళ్లికి పిలిచి ఒక 10 మంది గుమ్మక్కయ్యి, నువ్వు ఏంట్రా నువ్వు నా పెద్ద తోపువా తురువుమా అని చెప్పేసి నా అభిమానం నాకుంటుంది. సార్ని వాళ్ళని తిట్టారు, అయినా సరే నేను భరించాను. ఫ్రిడ్జులు కావాలని, అలాగే మా ఇల్లు రాసిమ్మని చెప్పేసి కంప్లైంట్ పెట్టింది. నేను ఎందుకు రాసేవాళ్ళు, ఇస్తే 10 లక్షలు ఇమ్మంటున్నారు, లేకపోతే ఇల్లు రాసిమ్మంటున్నారు. నేను ఒక సామాన్య వ్యక్తిని, నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి ఇంత డబ్బు? జడ్జి గారి దగ్గర నా విన్నపం చెప్పుకుంటానని చెప్పాను. అయినా సరే కోర్టుకి ఎక్కకుండా గత 9 సంవత్సరాల నుంచి ఇదే నరకయాతన నన్ను పెడుతున్నారు. వాళ్ళ అన్నయ్య వైసీపీ ప్రెసిడెంటు. సో దీన్ని కూడా ఒక కుటుంబాల గురించి రాజకీయం చేయడం జరిగింది వీళ్ళు. సో ఇవన్నీ తెలియని జనాలు నా మీద కొన్ని విష ప్రయత్నాలు అనేవి చేయటం జరిగింది జనాలు వాళ్ళల్లో. దయచేసి పోలీసు వారు ఈ సివిల్ మ్యాటర్ని సీరియస్గా తీసుకొని నన్ను చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి నేను మీడియాకి సందర్భించాను, మీడియా సహాయం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ అండి, అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని ఒక అనాథ శవానికి తెనాలి పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి సభ్యులు అంతిమ సంస్కారం నిర్వహించి మరోసారి తమ సహృదయం చాటుకున్నారు. తెనాలి జిల్లా వైద్యశాల నందు గత 4 రోజులుగా కె విజయ్ కుమార్ అనాథ మృతదేహం ఉందని, షేక్ ఇస్మాయిల్ విజ్ఞప్తి మేరకు అతనికి ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీనుకు ఫోన్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించమని తెలిపారు. స్పందించిన కుర్రా శ్రీను సేవా సమితి సభ్యులను కలుపుకొని 27వ తేదీన తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని పార్థివ దేహాన్ని వ్యాను ద్వారా బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తరలించి సాంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవా సమితి కార్యవర్గ సభ్యులు మలిల వాసు మాట్లాడుతూ, తెనాలి జిల్లా వైద్యశాల నందు గత 4 రోజులుగా కె విజయ్ కుమార్ అనాథ మృతదేహం ఉందని, తెనాలి తిరుటను పోలీసులు మరియు 20వ వార్డు కౌన్సిలర్ షేక్ నూర్ ఇస్మాయిల్ విజ్ఞప్తి మేరకు అతని ఎవరూ లేనందున పార్థివ దేహాన్ని బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తరలించి సాంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీను మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలుగా గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసూన ఆశీస్సులతో ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, అనాథలుగా నిస్సహాయులుగా మరణించిన వారికి ఉచితంగా దహన సంస్కారాలు కన్నం చేయడం జరుగుతుందని, నేడు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో గత 4 రోజులుగా అనాథ కె విజయ్ కుమార్ మృతదేహం ఉందని తెనాలి తిరుటోన్ పోలీసులు మరియు 26వ వార్డు కౌన్సిలర్ షేక్ నూర్ ఇస్మాయిల్ తెలియజేయడంతో అతనికి దహన సంస్కారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి పోతురాజు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం, అనాథలుగా నిస్సహాయులుగా ఎవరైనా మరణిస్తే వారికి ఎవరూ లేనిచో ఈ శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దాన సంస్కరణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి గత 4 రోజుల క్రితంగా మరి తెనాలి జిల్లా వైద్యశాల నందు మార్చిలో ఒక అనాథ మృతదేహం ఉండటం వలన మరి వారికి ఎవరు లేనందువలన మరి పోలీసు వారు మరి 26వ వార్డు కౌన్సిలర్ మరి పిలుపు మేరకు ఈ రోజున మరి యొక్క పార్థివ దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తీసుకొచ్చి
మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము చేసే కార్యక్రమానికి ప్రతిదానికి కూడా కార్యక్రమానికి తోడుగా ఉంటున్న మహాప్రస్థానం సేవా సమితి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 4 రోజులుగా ఈ బాడీ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో ఉండగా 3 టౌన్ పోలీస్ వారు దానికి ఎటువంటి బంధువులు కానీ ఎవరు లేరని తెలియజేయగా మా శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ కురాసీను గారికి అనాథగా ఉన్న ఈ బాడీని తన బంధువులు ఎవరు లేని కారణంగా మా శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ తరఫున దహన సంస్కారాలు చేయడానికి ఈ రోజు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని వేము నియోజకవర్గం అమృతూరులో మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు గొట్టిపాటి పూర్ణకుమారి గంగాధర దంపతుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. వేము నియోజకవర్గం అమృతూరులో మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొట్టిపాటి పూర్ణకుమారి గంగాధర దంపతుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం తెనాలికి చెందిన శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో నిర్వహించబడింది. అమృతూరు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరాన్ని గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి షోలాంరాజు ప్రారంభించగా వైద్యులు కమ్మెల హరీష్, ప్రియాంక, మిథునేశ్వర్ రెడ్డిలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా షోలాంరాజు మాట్లాడుతూ అమృతూరు మాజీ ఎంపీపీ గొట్టిపాటి పూర్ణకుమారి దంపతులు గ్రామీణ ప్రాంత ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రత్యేక అభినందించారు. వైద్య శిబిరాలు నిర్వహించి పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేసి అదేవిధంగా ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం అందించడం వారి దాతృత్వానికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వీరగంధం శ్రీనివాసరావు, కైతేపల్లి రాంబాబు, అత్తోట రమేష్, ఆర్ఎంపీ మౌలాలి తదితరులు పాల్గొన్నారు. అమర్తలూరు మండలం అమర్తలూరు గ్రామంలో శ్రీచక్ర హాస్పిటల్ వారి సౌజన్యంతో గొట్టిపాటి భానుగంగాధర్ గారు, పూర్ణకుమారి గారు, ఎక్స్ఎంపీపీ గారి సౌజన్యంలో జరుగుతున్న మెగా హెల్త్ క్యాంపు చాలా జయప్రదంగా జరుగుతుంది. సీజనల్ వ్యాధులు వచ్చే టైంలో భానుగంగాధర్ గారు మంచి నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేయాలని ఈ అమర్తలూరు మండలంలో భానుగంగాధర్ గారు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడపకి ఈయన గారు గతం నుంచి సహాయాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ మెగా మెడికల్ క్యాంప్ ద్వారా ఇంకా దగ్గర అయ్యారు. ప్రతి ఒక్కరికి మెడికల్ క్యాంప్లో చూపించడమే కాకుండా మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. గ్రేస్ ఫౌండేషన్ తరఫున నన్ను ఆహ్వానించినందుకు భానుగంగాధర్ గారికి, మేడం గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంపులు జరగడానికి సహకరించిన శ్రీచక్ర హాస్పిటల్ సౌజన్యానికి, డాక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి గ్రామాభివృద్ధి కృషి చేసిన దాతలను స్మరించుకుంటూ విద్యార్థుల శ్రేయస్సు కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఉదాహరణమని అమృతూరు మండలం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. వేము నియోజకవర్గం అమృతూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగులు కొల్లూరు బస్వయ్య, ఆవుల ప్రకాశ్రావు జ్ఞాపకార్థం ఈనాడు సంస్థల అధినేత చెరుకురి రామోజీరావు స్మారక కమిటీ ఆర్థిక సహకారంతో గోడవరికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ మండల పరిధిలోని 8 పాఠశాలలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి 3.5 లక్షలు ఖర్చు కాగా అందులో ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల నిర్వాహకులు 2,30,000 రూపాయలు, మిగిలిన ₹1,00,000 తమ మిత్రబృందం తరపున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు బాలకృష్ణ, పార్థసారథి, నరసింహారావు, మోవా సత్యనారాయణ, మోర్ల ముసలయ్య, ఇన్ఛార్జ్ హెచ్ఎం పాతూరి కోటేశ్వరరావు, ఆర్ నాగరాజు, ఉపాధ్యాయులు జి వేమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొల్లూరు జిల్లా పరిషత్ మూల్పూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు మరి ఈ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. స్కూల్లో కూడా కొత్త బిల్డింగ్ నిర్మాణంలో పాల్గొనించారు. ఈరోజు ఈ గ్రామంలో ఐ క్యాంప్ పెట్టడం జరిగింది స్కూల్ పిల్లలకి. ఈ పెట్టడంతో ఈ మండలంలోని 8 ఎలిమెంటరీ స్కూళ్ళు, అట్లాగే జూనియర్ కాలేజీల్లో మరి కంటి పరిస్థితి చేయడం పూర్తవుద్ది. ఈ కార్యక్రమాలకి సుమారు 3.5 లక్షల రూపాయలు మరి ఖరీదవుతుంది. దాంట్లో 2.5 లక్షల పైన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళే భరాయిస్తారు. మరి పేద పిల్లలందరూ కూడా మరి హై స్కూల్లో చదువుకుంటున్న ఉద్దేశంలో అన్ని గ్రామాల్లో మరి జూనియర్ కాలేజీలో ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు అనేక మంది దాతలు ఇచ్చారు. మీరు లేని చోట్ల మరి ఇటువంటి కార్యక్రమాలను మేము ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా చేస్తూ ఉంటాం. ఈరోజు మూల్పూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కొల్లూరు బసవయ్య గారు, ఆవుల ప్రకాశ్రావు గారి జ్ఞాపకార్థం ఎల్వి ప్రసాద్ సౌజన్యంతో మరి ఈనాడు సంస్థల అధినేత ఈ నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఆనందదాయకం. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ గారి మిత్ర బృందం, వారి కుటుంబ సభ్యుల సహకారంతో గత 16 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు
చేపట్టడం జరుగుతూ ఉంది. ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యార్థం మరి కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన వారికి కళ్ళజోడు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలి పట్టణంలో శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. హార్వెస్ట్ ఇండియా అధినేత గంతిర సురేష్ కుమార్ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.